హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను మార్నింగ్ వ్లాగ్ అనేది మీకైతే చూపిస్తున్నానండి. నా ఎర్లీ మార్నింగ్ నుంచి మా పాప స్కూలు, నా పూజ రొటీన్, ఇంకా ఆమె స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఏం పని చేసుకుంటాను అదైతే మీకైతే చూపించేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఒక ఐరన్ రిచ్ ప్రోటీన్ లడ్డు అయితే చేశానండి. ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా ఉన్న వీడియోని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే మిగిలిన వీడియోలు కూడా చూసి లైక్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంకా పొద్దున్నే లేచి నేనైతే ఫస్ట్ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తానండి. మాకైతే బ్యాక్ డోర్ లేదు కాబట్టి బ్యాక్ విండో అయితే ఓపెన్ చేసేసి తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసి నీట్గా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే మిషన్ కూడా ఆన్ చేసేసానండి. నా పొద్దున పని అంతా మా పాప స్కూల్కి వెళ్ళేటప్పటికి నా మిషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడైతే ఆరిపెట్టేస్తాను అనమాట. ఎక్కువసేపు నాకు మిషన్లో పెట్టుకొని ఉంచుకోవడం ఇష్టం ఉండదండి, ఎందుకంటే బ్యాడ్ స్మెల్ టైప్ ఏదో వచ్చేస్తుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయాక మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. పొద్దున్నే ఇలాంటి అగరబత్తి స్మెల్ ఇంకా ధూప్ స్టిక్ స్మెల్ ఇంట్లో ఉంటే చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఇంకా అందుకని నేనైతే వెలిగించుకుంటానండి. ఇక్కడైతే మంచిగా రెడ్ కలర్ పువ్వులతో మంచిగా ఇలా డెకరేషన్ చేసుకొని దీపం వెలిగించుకొని కుంకుమ చెల్లించేసి దేవుడికి ప్రసాదం కూడా చూపించేసి మంచిగా ఆరతి ఇచ్చుకొని ఇక్కడైతే ధూపం అయితే పెట్టేసుకుంటున్నాను. నేను హాల్లో మంచిగా ఇలాగ కృష్ణుడిని అయితే సెట్ చేసుకున్నానండి. మా హాల్లో అయితే ఈ విధంగా ఉర్లి పెట్టుకొని పువ్వులు పెట్టుకొని నాకు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అండి, అందుకని ఇలా చేసేసాను అనమాట. ఇంక ఇల్లంతా ఒకసారి అయితే ధూపం చూపించేసి లాస్ట్లో అయితే మా కృష్ణుడి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా నిన్న పెట్టిన పువ్వులు కదండి కొంచెం కలర్ మారిపోయాయి, అంటే మా పాప రాత్రి ఆడినలేండి పువ్వులతోటి, అందుకే ఇలాగా అయిపోయాయి అన్నమాట. ఇంకొప్పుడైతే మంచిగా ఇలా నిన్న తెచ్చుకున్నానండి ఫ్లవర్స్ వచ్చేసి, వాటితో అయితే మంచిగా ఇలా డెకరేషన్ చేసుకుందామా అని చెప్పేసి ఇట్లా పెట్టేసుకుంటున్నాను. మధ్యలో అయితే నిన్న తీసిన పువ్వులే పైన అయితే కొంచెం బాగానే ఉన్నాయని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. ఆ రేకలు వచ్చేసి దగ్గరికి అయిపోయాయి అని చెప్పేసి ఈ పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను. చూసారా ఎంత బాగుందో. నాకు ఇలా డెకరేషన్ చేసి కాసేపు ఇట్లా దీన్నే చూస్తూ ఉండిపోవాలని చెప్పేసి అనిపిస్తుంది. కానీ పొద్దున్నే మనకంతా తీరుకుండదు కదండి. టిఫిన్ వంట అన్నీ కంప్లీట్ చేసేయాలి, మళ్ళీ పాపను లేపి పాపను రెడీ చేయాలి. ఇంక ఇప్పుడైతే వంట అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి స్పీడ్గా. ఈరోజు అయితే బీరకాయ ఎగ్గ వేసుకొని కర్రీ చేసుకున్నాను, టమాటో చారు. ఇంకా మా పాప క్యారేజ్లోకి వచ్చేసి యాపిల్ ఇంకా బనానా ఒక ఖర్జూరం అయితే మంచిగా పీసెస్ చేసి పెట్టేశాను. ఇంకా మా ఆయన ఏమో ఆఫీస్కి, మా పాప ఏమో స్కూల్కి వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే ఒక ఐరన్ రిచ్ ప్రోటీన్ లడ్డు అని చెప్పాను కదండి, అదైతే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వులనైతే ఒక కప్పు తీసుకున్నానండి. బాగా వేపాలి, ఇలాగ కొంచెం రెడ్ కలర్ బాగా చిటపట్లాడేదాకా వేపాలన్నమాట. దాంట్లోకి మిక్సింగ్గా నేనైతే ఈ పల్లీలనైతే బాగా పొట్టు తీసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అనమాట బాగా. ఇంక ఈ రెండు మంచిగా చల్లారాక మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఒక కప్పు బెల్లం అయితే వేస్తున్నానండి. ఒక కప్పు బెల్లం అయితే రెండిట్లకి క్వాంటిటీకి సరిపోతుంది అనమాట. ఇంక ఇలాగా కచ్చపచ్చాక మనం అనేది గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్లా చేసుకుంటే టేస్ట్ అనేది బాగోదు. ఇంక ఇది అనేది ముద్ద కొంచెం అవ్వడానికి కష్టం ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, నెయ్యి వేసుకుంటే అవుతుంది. ఒక్కొక్కసారి నెయ్యి వేసినా కూడా ఇలా ముద్ద అవ్వదు. అప్పుడైతే గోరువెచ్చని పాలు ఒక 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసి చేయండి, చాలా ముద్ద బాగా అవుతుంది అనమాట. ఇంకా ఇట్లా లడ్డూలు అయితే చేసేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను. ఇవి పిల్లలకి పెట్టినా పెద్దలకి పెట్టినా ఎంతో ఆరోగ్యం అండి. ఆడవాళ్ళకైతే బ్యాక్ పెయిన్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే రికవర్ అయిపోతుంది. మంచి ప్రోటీన్ రిచ్ ఇంకా ఫైబర్ రిచ్ ఉన్న లడ్డు అనమాట. మీకు కనుక ఈ రెసిపీ ఖచ్చితంగా ఇంటి దగ్గర ట్రై చేసి రోజుకు ఒక లడ్డు అన్న తినండి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఓకేనండి, వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఏదో ఒక పాయింట్లో మీకైతే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలు కూడా చూసేయండి. బాయ్.